హరి ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ లక్ష్మీ గణేశాయ నమః. అందరికీ నమస్కారము. స్వామిని గురించి, ప్రదక్షిణాన్ని గురించి నాకు తెలిసినంత వరకు మహావాక్యం గురువుగారు ఇచ్చిన ప్రకారంగా చెప్తున్నాను. మనం దేవాలయానికి రాగానే చక్కగా ప్రదక్షిణ చేస్తాము. ఆ ప్రదక్షిణ ఫలితం ఏ విధంగా ఉండేది, శ్లోక రూపంగా తాత్పర్య సహితంగా కూడా మీరందరూ విని ఆనందించి సంతోషపడాలని ఆ స్వామిని ప్రార్థిస్తూ ఆరంభం చేస్తున్నాను. ఓం ప్రదక్షిణ క్రమం వక్షే శృణుధ్వం భూసురోత్తమ సర్వపాపహరం చైవ సర్వదాన ఫలప్రదం క్షికారో క్షీయతే రోగో నకారాత్తు శ్రియశాపదః ముకారో ముక్తిప్రదః సవ్యంతు భోగదగ్నేయం మపసవ్యంతు ముక్తిదం సవ్యాపసవ్యం గృహిణో సవ్యంతు బ్రహ్మచారిణః ఆసన్న ప్రసవానారి తైలపూర్ణం యథాఘటం వహంతి శనకై తస్మాత్ కుర్యాత్ ప్రదక్షిణ ఫలితం లభేతు. ప్రదక్షిణం చేసేటప్పుడు పాలో మనం చేసుకున్నటువంటి పాపాలు తెలిసి తెలియక ప్రతి ఒక్క మానవుడు కూడా జాతి భేదం లేకుండా చేస్తాం. అలాంటి పాపాలన్నీ కూడా పోగొట్టి కాపాడుతాడు పరమేశ్వరుడు. దాలో మనకి తినటానికి ఉండటానికి ఉండి అనేక మంది వచ్చినటువంటి వారికి మన చేయి మా పైనయ్యి అందరికి కూడా చక్కగా భోజనాలు వసతులు కల్పించి ఐశ్వర్యాన్ని ఇస్తారు భగవంతుడు. దాలో క్షీలో మనకి అనుకోకుండా అనేక రోగ బాధలు అనేక సమస్యలు వస్తుంటాయి. అవన్నీ కూడా ఆ డాక్టర్ గారికి వెన్ను తట్టి వీరికి ఫలాని రోగం ఉంది, ఈ రోగం పోగొట్టు అని ఆయనకి మనస్సు స్థిరీకరణ చేసి మంచి మందులు రాసి వచ్చిన రోగాన్ని కూడా పోగొడతాడు భగవంతుడు. అది పాతుకుపోయినటువంటి రోగాలు కూడా. నాలో మన యొక్క భార్య ఇంటికి పోగానే శ్రీ మహాలక్ష్మి లాగా ఎదురొచ్చి చక్కగా మంచినీళ్ళు ఇచ్చి గౌరవభావంగా తన యొక్క హృదయంలో చోటు చేసుకొని భర్తకి ఆహ్లాదాన్ని ఇస్తుంది స్త్రీ. మూలో మనం చేసినటువంటి ప్రతి ఒక్క పనిలో కూడా ముక్తి వస్తూ ముందడుగు వేయిస్తూ ఆ స్వామి మనని రక్షిస్తాడు. ఆ ప్రదక్షిణ చేసేటప్పుడు ఆ యొక్క 9 నెలల గర్భిణీ స్త్రీ రేపో మాపో ప్రసవించే టైంలో ఆమె గుంట మెట్ట చూసుకుంటూ తన కడుపులో ఉన్నటువంటి శిశువుకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా నడుస్తుందో ఆ విధంగా చిన్నగా నడవాలి. ప్రదక్షిణ చేసేటప్పుడు పరిగెత్తకూడదు. ఆ యొక్క సాధకుడు నువ్వుల నూనె బాండవ నెత్తిన పెట్టుకొని లేకపోతే ఒక కలశంలో నీళ్లు పోసుకొని నెత్తిన పెట్టుకొని ఆ పాండవ కదలకుండా ఏ విధంగా నడుస్తాడో ఆ విధంగా మనం ప్రదక్షిణ చిన్నగా చేయాలి. ఆసన్న ప్రసవానారి తైలపూర్ణం యథాఘటం ఘటికకుండా పెట్టుకొని ఏ విధంగా చిన్నగా వీరంగా వేస్తూ ఆయన నడుస్తాడో ఆ విధంగా నడవాలి. అట్లా కనుక ఆ విధంగా నడిస్తే మనకు భగవంతుడు మంచి ఫలితాన్ని ఇచ్చి ఆయురారోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యాలు ధన కనక వస్తు వాహనాలు ఇచ్చి ఆ పరమేశ్వరుడు మనల్ని రక్షిస్తాడు. ఏ దేవుడికైనా సరే ప్రదక్షిణ చేస్తే ఈ మహత్తరమైనటువంటి పుణ్యం మనకి అబ్బుతుంది. సభాయే నమః. అందరికీ నమస్కారం. ఒక్క నిమిషం చెప్పండి. భగవంతుని రాగానే మనం హృదయపూర్వకంగా నమస్కారం చేసుకోవాలి. హృదయపూర్వకం అంటే మనకి 2 చేతులకి 10 వేళ్ళు ఉంటాయి. అంటే 8 దిక్కులు 8 ఆకాశము భూమి. మా కుటుంబాన్ని చల్లగా చూడు ఈశ్వర పరమేశ్వర, ఓ అమ్మవారు, ఓ వినాయక స్వామి, ఓ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఓ అయ్యప్ప అని ఏ దేవత దగ్గరికి వెళ్తామో ఆ దేవతకి ఇలా 10 ఏళ్ళు ఆనిచ్చి నమస్కారం చేసుకుంటే మహత్తరమైనటువంటి పుణ్యం పరమేశ్వరుడు మనకు ఇస్తాడు. ఓకే, నమస్కారం చేయండి. అందరికీ నమస్కారం.